హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిటిల్ పాప ఛానల్. మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మేము కూడా టెంపుల్కి వెళ్ళాలి, కానీ ఈవినింగ్ వెళ్తాము, ఆఫ్టర్నూన్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ చాలా పబ్లిక్ ఉంటారు, ఇంకా పిల్లలతో అయితే కాదు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయినా. హస్బెండ్ ఉంటే మా హస్బెండ్తో వెళ్ళేదాన్ని మధ్యాహ్నం టైంలో పిల్లలని తీసుకొని. నేను ఒక్కదాన్ని వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఇంకా పిల్లలు నేను ఈ ఎండలో క్యారీ చేయలేను, పిల్లల్ని పట్టుకొని తిరగలేను, ఇంకా వాళ్ళు కూడా ఉండలేరు. కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది కదా, ఈవినింగ్ అయితే వెళ్దామని అనుకున్నా. మనము ఎక్కడికైనా వెళ్దామన్నప్పుడు ఈ మగవాళ్ళకి ఖచ్చితంగా డ్యూటీ ఉంటుంది కదా, అది ఎందుకో ఏమో అర్థం కాదు. మా హస్బెండ్ లేడు కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ ఉంటుంది, మా ఫ్రెండ్ని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. మా సంగారెడ్డిలో శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు జగ్గారెడ్డి అంకులు. ప్రతి సంవత్సరం అమ్మవారి ముత్యాలు భక్తులకు పంచుతారండి. ఇక్కడ ఆ ముత్యాల కోసం అయితే చాలా మంది భక్తులు అయితే వెళ్తారు. అమ్మవారి ముత్యాలు పంచుతారని చెప్పాను కదండి, ఇంకా అమ్మవారి ముత్యాలు అయితే పుస్తలతాడులో అయితే అల్లిపించుకుంటారు చాలా మంది. ఇంకా మేము అల్లిపించుకుందామంటే మాకు ఒకరో ఇద్దరేమో అన్నారు, అట్లా ముత్యాలు వేసుకోవద్దు, ఎందుకంటే సీతమ్మ వారికి ఉన్నన్ని కష్టాలు మీకు కూడా వస్తాయి అని చెప్పి. ఇది నిజమా కాదా నాకు కామెంట్ చేయండి.